శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024 సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025 సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, వీడుకోలు కోరుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు ఏళ్లనాటి శని, ఒకవైపు సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ కారణానికి ఈ నెగిటివిటీకి, ఈ అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన సంవత్సరంలో ఐశ్వర్య జీవితం పలకాలి అన్నట్లయితే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూ, జే, జో, ఘా, గా, గి అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులు. మకర రాశి యొక్క అధిపతి శని భగవాన్. వీరికి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విశేషమైనటువంటి జీవితం పొందాలి, లగ్జరీ లాంటి లైఫ్కు స్వాగతం పలుకుతూ ఉంటారు. కనుక కొత్త ఫోన్లు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం, ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన అనేక రకాలమైనటువంటి వ్యాపార అభివృద్ధికి స్వాగతం పలుకుతూ గతంలో చేసిన సత్కర్మల వలన, మంచి పనుల వలన మంచి ఆదాయ అభివృద్ధిలోకి రాబోతున్నారు. అలాగే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారు చెప్పినటువంటి సలహాలు స్వీకరించడం వలన విజయం మీ సొంతం అవుతుంది. అనైతికంగా మీరు ప్రవర్తించినట్లయితే కష్టాలకు మీకు మీరే స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి, అనేకమైనటువంటి తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం వలన మంచి కాలం మీ సొంతం అవుతుంది. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అనేక కార్యక్రమాలలో ఆవేశం తగదు, ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం, న్యాయ మార్గంలో ఉండడం వలన అనేక రకాల ఇబ్బందికి మీకు కేంద్ర బిందువులు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. సంవత్సరంలో చివరి ఆదివారం, సోమవతి అమావాస్య సోమవారము, మంగళవారం చివరి మంగళవారం అవ్వడం వలన
నదిలో దూకడాలు కానీ, నీటి ప్రవాహాలకు దూరంగా ఉండడం కానీ, వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం కానీ, వినోదాలకు అలాగనే ఘర్షణలకు, మూడో వ్యక్తులు ఏదన్నా జరుగుతూ ఉండడంతో తలదూర్చడం చేయకపోవడం వలన అనేక రకాల సమస్యలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. లేకుంటే అంతా నాకు తెలుసు అని చెప్పి మీరు ముందు దూరారా, ఆ అప్పులు, ఆ సమస్యలు జీవితకాలం అంతా మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుందని కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో అదే కాకుండా వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల అనవసర ప్రయాణాలు, జ్వరము, సీజన్‌లుగా వచ్చే వ్యాధులు, అప్పులు, అనారోగ్యము, ఔషధ సేవనం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో నవధాన్యాలను అన్నింటిని కూడా ముందు రోజు నీటిలో నానబెట్టి, ఉదయం లేచిన తర్వాత వాటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, గోమాతకు ఏర్పాటు చేయడం, దానము చెయ్యడం వలన ఈ గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుంది. అలా కుదరలేదు అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు ఎలా చేసుకోవాలి, ఈ సంవత్సరానికి ఏలనాటి శనికి సప్తమంలో కుజదోషం తొలగించుకొని ఇలా స్వాగతం పలకలో చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ 2024 సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు 25వ తారీఖు నుండి హాలిడేస్ రావడం, అందులో సంవత్సరంలో చివరి ఆదివారం, చివరి సోమవారం, చివరి మంగళవారం. ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సముద్ర స్నానమని, దూర ప్రయాణాలని, ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తంగా భావించగలిగింది. ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని, మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదులని, విందులని, వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం, ఆధ్యాత్మికమైన చింతనతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను, ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామిని కోరుకుందాం. కనుక 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 23వ తారీఖున బహుళాష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 30వ తారీఖు సోమవారం పూట అమావాస్య, సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, అది సోమవతి అమావాస్య అంటారు. కనుక సకల గ్రహదోషాలు సంవత్సరంలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపము, నారికేల దీపము, ముడుపు, కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజవారైనటువంటి కాకికి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం. అలా మీకు కుదరలేదు, ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, అభిషేకము, పూజ, హోమము, ముడుపును కట్టి 20 రకాల వస్తువులతో ఈ సంవత్సరం ఎండింగ్లోకి ఈ కష్టాలను ఎలా ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలో కూడా మీకు వీడియో కాల్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో ఉంటుంది. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను, ఒకసారి వినండి.
ఈ యొక్క శబ్ద దొరకడం వలన మనిషి యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆగ్నేయ చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం స్వాగతం పలుకుతుంది. అలాగా మనకు చాలామందికి నాకు నరదృష్టి ఉంటుందండి, ఏం చేసినా ఈ మధ్య కలిసి రావట్లేదండి, మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఒంటికి పట్టట్లేదండి, అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క పాత్ర, అక్షయ పాత్ర ఆవశ్యకత ఉందని చెప్పి గమనించాలి. మన మనసులో ఏదైతే కోరిక ఉందో వాటిని కోరుకొని ఈ శబ్దం చేయడం వలన, ఆ లక్ష్మీ కటాక్షం వలన, శబ్ద తరంగాల వలన ఆ పని వశీకరణ కలిగి అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఓ కాలభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమము, అలాగనే విశేషమైనటువంటి 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంటుంది. ప్రత్యేకంగా మీకు వీడియో కాల్లో పూజ చూపించి చేయడం జరుగుతుంది. మీ ఎక్కడి వారైతే అక్కడి అడ్రస్ను మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే కొరియర్ చేసి కొరియర్ స్లిప్ కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా కష్టాలకు స్వస్తి పలుకుదాం, 24వ సంవత్సరానికి వీడుకోలు పలుకుదాం, 2025కు స్వాగతం పలుకుతూ అందరి ఇంట్లో భైరవ స్వామి యొక్క ఆశీర్వాదం వలన ధనకనక వస్తు వాహనాలతో అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి, ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ భూత, భవిష్యత్, వర్తమానాన్ని గవళ ద్వారా అనగా రమణ శాస్త్ర ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు జాతక వివరాలను తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి పనులలో మనం మౌనం వహించాలి, ఎప్పుడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోకూడదో ఆధ్యాత్మికమైన సలహాలు, సూచనలు మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి వారందరికీ కూడా గవ్వల ద్వారా జ్యోతిష్యం చెప్పబడుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు జాతకాన్ని తెలుసుకొని మానవ ప్రయత్నం చేయండి. జాతకం అనగా జీవితంలో జరగబోయేటువంటి, ప్రకృతిలో జరగబోయేటువంటివి, మానవాళికి జరగబోయేటువంటి విషయాలను అమావాస్య రోజు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, పూర్ణిమ రోజు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో తెలియజేసేదే జాతకం. కనుక అలాంటి కాల సమయంలో జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహ సంచార స్థితిలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం. అదృష్టానికి స్వాగతం పలుకుతూ అందరూ నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుందాం. అలాగనే మీ అబ్బాయి, మీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు వివాహం అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ అమ్మాయితో కానీ ఏ అబ్బాయితో కానీ వివాహం చేస్తే వారి యోగం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే వివాహమైన భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? అంటే ఇక్కడ పేర్లు కలవడం లేదా, జాతకాలు కలవడం లేదా, వ్యవస్థలో వీరి యొక్క భావాలు భిన్నంగా ఉన్నాయా అని తెలుసుకొని పేర్లో స్వల్పమైన మార్పులు చేయడం వలన ఇలా పోలీస్ స్టేషన్లని, కోర్టు సమస్యలని ఇలా ఇబ్బంది కాకుండా, విడిపోకుండా ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మికమైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం. నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, మాఘుం రక్షంతు, సహకుటుంబానం రక్షంతు అని అందరు మనసులో అనుకోండి. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయే సర్వత్రా జయోస్తు విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన అందరికన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారికి ఆలన బటన్ దాన్ని ప్రెస్ చేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సలహాని సూచనను అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.